జనిత రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఒక 50 to 80 lakhs లోన్ పెట్టుకొని, ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకొని యూఎస్ వెళ్ళి చదువుకోవడానికి వెళ్తారు. వాళ్ళ లైవ్లీహుడ్ కోసం, అంటే పేరెంట్స్కి భారం కాకూడదని చెప్పి వాళ్ళు పార్ట్ టైం జాబ్స్లో జాయిన్ అవుతూ వచ్చారు, వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ఇంత స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడా చేయలేకపోతున్నారు. వాళ్ళలో ఒకలాంటి భయం నెలకొంది. సో రూల్స్ ప్రకారం వాళ్ళు ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు ఫర్ లైవ్లీహుడ్? ఇప్పుడు F1 అనగానే అది ఫుల్ టైమ్ స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నారు వాళ్ళు. సో స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి F1 వీసా ఇవ్వబడుతుంది. రిక్వైర్మెంట్స్ ఏంటి అని మనం చూస్తే, ఓకే స్కూల్లో వీళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ అదంతా వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్, తర్వాత ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ అంటే ఎలా పే చేస్తారు వీళ్ళు స్కూల్కి. సో ఇది ఆఫీసర్ దగ్గర వాళ్ళు ప్రూవ్ చేయగలగాలి. సో ఈదర్ పేరెంట్స్ హెల్ప్తోని వీళ్ళు చదువుకుంటారా, లేదు లోన్స్ తీసుకొని చదువుకుంటున్నారా, ఇలా రకరకాలుగా చెప్పొచ్చు. సో ఇవన్నీ మీట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి F1 వీసా ఇవ్వబడుతుంది. దాని తర్వాతే వాళ్ళు యూఎస్లో అడుగు పెడతారు. సో వెళ్ళిన తర్వాత అంటే మేము ఇక్కడ జాబ్ చేయడానికి లేదు అంటే ఇట్స్ నాట్ ఏ, అంటే మీకు F1 మీద ఇట్స్ నాట్ యువర్ రైట్ టు డూ. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ, యాజ్ లాంగ్ యాజ్ ద ఆపర్చునిటీ ఈజ్ అవైలబుల్ ఆన్ క్యాంపస్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద ఫుల్ టైమ్ స్టడీ. ఓన్లీ పార్ట్ టైమ్ 20 hours చేసుకోవచ్చు. మీరు ఫుల్ టైం చదువుతూ పార్ట్ టైం జాబ్ 20 hours ఆన్ క్యాంపస్లో చేయొచ్చు. దానికి కూడా చాలా హెవీ కాంపిటీషన్. ఇప్పుడు మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత చాలా డిస్ప్రపోర్షనేట్గా ఈ H1Bsకి F1స్కి అసలు విపరీతంగా వచ్చేసారు స్టూడెంట్స్. సో వాళ్ళకి ఒక్క రెజ్యూమీకి మీకు అంటే ఒక్క జాబ్కి ఆల్మోస్ట్ 40 to 50 రెజ్యూమీస్ ఉంటున్నాయి అక్కడ వాళ్ళకి, అంటే ఓన్లీ వన్ జాబ్కి. అంటే పరిస్థితి చూడండి ఎలా ఉంది. సో ఒకవేళ ఆన్ క్యాంపస్లో మీకు రాకుంటే అంటే డిఫరెంట్ ఇప్పుడు ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్గా చేయొచ్చు, మీరు బుక్ స్టోర్లో చేయొచ్చు, కెఫ్టీరియా ఏదైనా ఆన్ క్యాంపస్లో చేయొచ్చు. అది కూడా విత్ స్కూల్ డిఎస్ఓ ఆథరైజేషన్తో మాత్రమే చేయగలుగుతారు. అలా ఆఫ్ క్యాంపస్లో చేయాలన్నప్పుడు యూ హ్యావ్ టు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మీకు ఓపీటీ ఉంటుంది, స్టెమ్ ఓపీటీ ఉంటుంది. అది టుగెదర్ 3 years వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు స్టడీ అయిపోకముందు సిపిటి ఇన్ బిట్వీన్లో కూడా తీసుకోవచ్చు. ఈ దేంట్లో ఏది చేయాలన్నా కూడా స్కూల్ డిఎస్ఓ మీకు ఆథరైజ్ చేయాలి సిపిటిని. అండ్ ఓపీటీ అయితే ఆథరైజ్ చేసిన తర్వాత మీకు యుఎస్సిఎస్కి అప్లికేషన్ పెట్టుకుంటారు, అప్పుడు వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఏంటి అంటే ఒకటి గమనించాల్సింది, మేబీ మా ఫ్రెండ్ అక్కడ చేస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు, నేను కూడా అలాగే చేస్తాను అంటే ఫ్రెండ్స్ని ఎక్కువగా, అంటే గుడ్ అడ్వైస్ ఇస్తే తీసుకోండి, బట్ లీగల్ అడ్వైస్ తీసుకోండి ఎక్కువగా. సో ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనకు, తెలుగు ఆర్గనైజేషన్స్, తెలంగాణ ఆర్గనైజేషన్స్, చాలా కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తుంటారు, ప్రతిసారి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సంస్థ చేస్తూ ఉంటుంది. దాంట్లో తప్పకుండా ఇమిగ్రేషన్ అనేది పెడతారు వాళ్ళు. కానీ స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు రెడీ టు హెల్ప్ ఉన్నా కూడా స్టూడెంట్స్ షుడ్ సీక్ హెల్ప్ అంటే ఏంటి అనేది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు రూల్స్కి కంప్లై అయ్యి ఉండి అండ్ దెన్ వాట్ ఎవర్ ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం చేసుకొని ప్రాపర్గా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా కొన్ని అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఉంటాయి వీళ్ళకి ఆ ఓపీటీలో. అది అలా మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ఉంటే దట్స్ అ వండర్ఫుల్ లైఫ్ ఫర్ దెమ్, వండర్ఫుల్ కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు. అసలు భయం లేదు. ఓన్లీ ఇప్పుడు మీడియా ద్వారా వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ ఎక్కువ భయపడాల్సిన పని లేదు. కాకపోతే మీరు అప్పుడప్పుడు మీ కిడ్స్ని అడుగుతూ ఉండండి, అంటే ఏ రకమైన వర్క్ చేస్తూ ఉన్నారు ఏంటి, ఎందుకంటే పేరెంట్స్కి తప్పకుండా వింటారు పిల్లలు. సో మీరు అడగాల్సిన బాధ్యత మీది. తర్వాత కిడ్స్ ఏంటి అంటే డెఫినెట్గా డోంట్ వయలేట్ ఎనీ రూల్స్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ ఇన్ ద రూల్స్ యు ఆర్ రియలీ గుడ్ టు స్టే.